అందరికీ నమస్కారం. మా కోడుమూరు నియోజకవర్గంలో శుక్రవారం జరిగినటువంటి ఉల్లి రైతులమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలకల్ గ్రామంలో మేము ఉల్లి పండించాము, మాకు మద్దతు ధర కూడా రావడం లేదని చెప్పేసి వాళ్ళు ఒక ఆత్మహత్య హైడ్రామాను నడిపించడం జరిగింది. ఫుల్లుగా మందు తాగి తర్వాత ఆ మద్యాన్ని ఒక ఎంట్రింగ్ బాటిల్ మందు పోసుకొని తాగి మేము మద్యంతో పాటు మందు కూడా తాగామని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క 108 ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే వీళ్ళు రైతులే కాదు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వమైనటువంటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేటందుకే వీళ్ళు ఈ యొక్క డ్రామాని తెరమీదకి తీసుకోవడానికి వచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేయకపోయినందుకు వారికి ఒక శాపంగా 164 సీట్లతో మా యొక్క ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి సీఎంగా చేసినందుకు మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంతో ఘనంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వైఎస్ఆర్సీపీ లీడర్లు అలాగే ఈ యొక్క కార్యకర్తలతో తెర వెనుక ఉండి ఈ యొక్క డ్రామాను నడిపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఉల్లిని 800కి కొంటామని చెప్పి స్టేటర్లు వచ్చి అడిగితే కాదు, మాకు 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దీక్షతో మేము ఖచ్చితంగా దీక్ష ఉన్నట్టు మేము 1000 రూపాయలకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా ట్రేడర్లకి చెప్పడంతో ట్రేడర్లు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మా యొక్క ప్రభుత్వమైనటువంటి కూటమి ప్రభుత్వము 1200 రూపాయలతో మద్దతు ధరను ప్రకటించి ప్రతి ఒక్కరికి 1200 రూపాయలతో ఖచ్చితంగా ఈ ఉల్లి రైతులకి బాసటగా ఉండేందుకు ప్రతి ఒక్క రైతు దగ్గర ఉన్నటువంటి ఉల్లిని కొనడం జరుగుతుంది. అంటే మా యొక్క రైతు ప్రభుత్వం అలాగే సంక్షేమ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం అది ప్రస్ఫుటంగా తెలియడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా అని మీకు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క వైసీపీ లీడర్లు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఎక్కడ ఎటువంటి వారికి ఏ సోర్స్ కూడా దొరకడం లేదు. ఎందుకంటే అన్నదాత సుఖీభావ పడడం జరిగింది, అలాగే తల్లికి వందనం పడడం జరిగింది, అలాగే స్త్రీశక్తి మహిళలకు కూడా బస్సు పథకం కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే మా యొక్క మేనిఫెస్టోలో దాదాపుగా 90%ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది మా యొక్క చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ యొక్క వీరికి ఎటువంటి సోర్సెస్ లేదు, అంటే ప్రభుత్వంపై నిందలు వేయడానికి. అందుకే ఈ యొక్క ఉల్లి రైతు డ్రామా ఎట్లాగైనా సక్సెస్ అవుతుందని వీరు కుట్ర పన్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పంపించుకొని ఆ యొక్క మీడియాలో ప్రతి ఒక్కరికి వాట్సాప్ చేసుకొని బదనాం చేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ లీడర్లు కుట్ర పన్నారు. కానీ అటువంటివి కుట్రలకి మేము ఖచ్చితంగా సమాధానం చెప్పే విధంగా మేము ఈరోజు వారికి ప్రస్ఫుటంగా చెప్తున్నాము. ఎందుకంటే పోల్కల్ వాసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు ఈరోజు డాక్టర్ గారిని అడిగాము, డాక్టర్ గారు అడిగితే వాళ్ళు మందు తాగలేదని చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మా యొక్క ఎంఆర్ఓ గారు, జేడీ అగ్రికల్చర్ జేడీ గారు అందరూ అధికారులు వెళ్ళి అక్కడ ఉల్లి దగ్గరికి వెళ్ళి చూసి రావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఒక ఫోటో తీసుకొని పెట్టుకున్నారు తప్ప మందు తాగలేదని ఖచ్చితంగా అయితే రిపోర్ట్లో కూడా రావడం జరిగింది, డాక్టర్ రిపోర్ట్లో. ఇలాంటి వ్యక్తులకి కఠినంగా శిక్ష వేసే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. మన యొక్క ప్రభుత్వమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకన్నా సంక్షేమాన్ని అభివృద్ధిని పరుస్తున్నందుకు చాలా సంతోషకరం. అలాగే గతంలో కూడా పొగాకు రైతులను ఆదుకోవడానికి నేను విశ్వవర్ధన్ రెడ్డి గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క కోడుమూరు నియోజకవర్గంలో పొగాకు రైతులు ఎక్కడైతే పోలేదో అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కూడా స్వయంగా వెళ్ళి అలాగే రైతులని కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క పొగాకుని కొనాలని చెప్పేసి దాదాపు 100%కి 100% అమ్మించడం కూడా జరిగింది. అంటే మేము రైతులకు ఎక్కడైనా అన్యాయం జరిగినా
అలాగే ఏదైనా అన్యాయం జరిగినా ఖచ్చితంగా నేను కానీ చౌదరెడ్డి కానీ మా యొక్క ప్రభుత్వమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలనే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.